హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ సండే. ఎక్కడైతే చెట్లకు నీళ్లు పడదామని టెర్రస్ పైకి వచ్చానండి. మన టెర్రస్ పైన చూపెట్టి చాలా రోజులైంది కదా. అదిగోండి అటు పక్క తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ వీడియో తీసేటప్పుడు తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి. 5-6 నిమిషాల్లో మబ్బులు పట్టేసి అస్సలు తిరుమల ఎటువైపు ఉందనేది కూడా తెలియకుండా మొత్తం మబ్బులు కమ్మేసిందండి. ఇదిగోండి చెట్లకి బాగా ఎండ వస్తుందని నీళ్ళు పడదామని వెళ్ళి పట్టానా, వెంటనే ఒక అరగంటలో వర్షం పడిందండి. వర్షంలో మొక్కలు తడుస్తూ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఏమైనా మనం నీళ్ళు ఎన్ని పోసినా సరే వర్షం పడింది అంటే మొక్కలకు చాలా ఆనందం అండి. హాయిగా తల్లూపుతూ ఉంటాయి. అదిగోండి వీడియో తీస్తూ అది ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. అలాగ దాన్ని సరిచేస్తున్నాను. అంటే అటు ఇటు కదులుతోంది, గాలి వచ్చిందండి, అటు ఇటు కదులుతోంది. ఇటైతే మొక్కలండి, మన మొక్కలంతా కూడా తీగ మొక్కలు, అవన్నీ కోతులు చూడండి ఎలా చేసేసాయో. నాకైతే భలే బాధేస్తుంది. మొక్కల్ని మనం ఎంత ఇష్టంగా పెంచుకుంటాము, ఇవి మాత్రం ఈ కోతులు గోతాలతో పాటు ఈ వాటర్ యాపిల్ మొక్క చూడండి ఎలాగైపోయిందో. దీన్ని ఇంక సరిచేసి అంతా కట్ చేసి పెట్టాలండి. మొత్తం అంత చిన్న చెట్టుకి కాయలు విపరీతంగా వచ్చాయండి. కోతులు అన్నీ తుంచి పడేశాయి. ఈరోజు సండే వ్లాగ్ అండి ఇది. రసం పెడుతున్నాను. సండే అనగానే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటారు కదండి. మా అబ్బాయి అయితే అటుపక్క కుక్కర్ కనిపిస్తుంది కదా, చికెన్ చేసి పెట్టారు. అది పక్కకు పెట్టేసి కడిగేసి స్టవ్ నేను రసం పెడుతున్నానండి. రసము, చిక్కుడుగాయ ఫ్రై, అలాగే మీల్ మేకర్ కర్రీ చేశానండి ఇవాళ. మీరందరూ ఏం చేసుకున్నారు, ఎలా గడుపుతున్నారు ఈరోజు? ఆదివారం అనగానే మనకు కూడా, ఆడవాళ్ళకు కూడా తెలియకుండానే కొంచెం బద్ధకం వచ్చేస్తుంది కదా. ఇక్కడ చూడండి చిక్కుడుగాయ పోపు పెట్టాను. రసం అయితే అయిపోయినాయి. చిక్కుడుగాయ పోపు పెట్టాను. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేస్తే, స్లోగా పెట్టేసామనుకోండి, అంటే సిమ్లో పెట్టామంటే స్టవ్ బాగా ఉడుకుతుంది, త్వరగా అయిపోతుంది చిక్కుడుకాయ అని చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ నేను జుట్టుకి క్లిప్ వేసుకున్నానండి. అమ్మ ఏంటి క్లిప్ వేసుకున్నారు, చిన్నపిల్లలా అనుకోకండి. నాకు జుట్టు రింగ్ హెయిర్స్ లాగా ఉంటుందండి. అదంతా మొహంలోకి వచ్చేసి అటు ఇటు జారిపోతున్నట్టు అనిపించాయి. ఇంక నేను మొత్తం జడ దూకునే ఓపిక లేకుండా అలా క్లిప్లు వేసుకునేస్తున్నాను. జుట్టు అంతా కట్ చేసేసానండి. బాగా పొడవుగా ఉండేది జుట్టు, అంతా కట్ చేసేసాను. దాని పోషణ కూడా ఓపిక ఉండాలండి మనకు. జుట్టు అయితే నేను మందులు తింటూ ఉండేదానికి, శరీరానికి బలానికంటే కూడా జుట్టు బాగా పెరిగిపోతుందండి నాకు ముందు నుంచి అంతే. ఇక్కడైతే పక్కన ఢిల్లీ పాక్ అమ్ముతున్నారండి. ఆ బెల్ వినిపిస్తోంది, ఆ సౌండ్. అటు చూస్తే బెడ్రూమ్లో అటుపక్క వాళ్ళు పెయింట్లు కొట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంక ఇటు హాల్లోకి వచ్చానండి. ఎప్పుడు ఏం చేయాలన్నా కరెక్ట్గా ఆ టయానికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ చూడు మీల్ మేకర్ కర్రీకి మిక్సీకి వేసుకున్నానండి మసాలాలన్నీ. మసాలాలు అంటే ఏమి లేదండి, జీడిపప్పు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా అల్లం ముక్క, కొత్తిమీర, టమోటాలు అన్నీ కలిపి అన్నీ మిక్సీకి, లవంగాలు చెప్పాను కదా మిక్సీకి వేసేస్తానండి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇక్కడ ఆవాలు మసాలా డబ్బాల్లో కొంచెం తగ్గినాయండి. నాకెందుకో మసాలా డబ్బా అంత ఫుల్గా ఉంటేనే ఇష్టం అండి. సగానికి అయిపోయినాయంటే మళ్ళీ వెంటనే ఫిల్ చేసేస్తాను. ఎప్పుడో రేర్గా బద్ధకం వేసి అలా వదిలేస్తాను. కానీ ఎప్పటికప్పుడు అమ్మ నేర్పించేవాళ్ళండి, నేర్పించారు అమ్మ. మసాలా డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదమ్మా, ఫుల్గా ఉండాలి, నింపుగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఉప్పు కూడా ఎప్పుడు పూర్తిగా డబ్బా ఊడ్చి వేసేయకూడదు, అది కూడా ఖాళీ చేయకముందే నింపి పెట్టుకోవాలమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. కొన్ని అలాగ అలవాటైపోయాయండి నాకు. ఈ వయసుకు కూడా అవే ఆచరిస్తూ ఉంటాను. పెద్దవాళ్ళు చెప్పేది ఊరికే కాదు కదండి, అందులో ఏదో ఒక మంచి అనేది ఉంటుంది. దాన్ని స్వీకారం చేయాలండి. అంటే నేనేం చిన్నదాన్ని అని కాదు,
నాకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు. ఇంకా నేనైతే నా చిన్ననాటి విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా ఈ మధ్య. నాకైతే వంటలు వచ్చేవి కాదండి. వంటలు నేర్చుకునేదాన్ని, చదువుకుంటూ ఉండేదాన్ని. 6th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని రెండో అన్న దగ్గర వదిలేశారండి మా వాళ్ళు. మా అక్క అంటే నాకంటే పెద్ద అక్క, ఆవిడేమో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మ ఉండేవాళ్ళు అప్పుడు పెద్దన్నయ్య దగ్గర. ఆవిడ లీవ్లు ఇచ్చేసరికి ఆవిడ అటు నేను ఇటు మారాము. నాకు వంట తెలియదు, వంట చేసి పెట్టాలి. ముగ్గురు అన్నయ్యలు అంటే పెద్ద అన్నయ్య దగ్గర మా రెండో అక్క వెళ్ళిపోయారు. అంటే మేము 6 మెంబర్స్ అండి. పెద్ద అక్కకి పెళ్ళి అయిపోయింది. రెండో అక్క నేను చిన్నపిల్లలుగా చదువుకుంటూ ఉండేవాళ్ళము. ఆవిడ అటు మారారు, నేను ఇటు మారాను. వంట తెలియదు, వంట చెయ్యాలి, అన్నం మితం ఎలా ఉడకబెట్టాలి అనేది కూడా తెలియదు. అన్నయ్య వాళ్ళేం పనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక సింగిల్ రూమ్ అండి. వుడ్ వర్క్ చేసేవాళ్ళు ఒక అన్నయ్య కరెంట్ వర్క్ చేసేవాళ్ళు. ఒక సింగిల్ రూమ్. అవన్నీ సర్దేసుకొని వండుకొని అన్నీ సర్దేసుకుంటే ఆ రూమ్లోనే పడుకోవాలి ముగ్గురం. ఇంక నేను లేనప్పుడు అక్క కూడా అక్కడే పడుకునేవాళ్ళు. ఒకవేళ అందరం అమ్మ నేను అందరం వస్తే అటు ఇటు అడ్డంగా పడుకునేవాళ్ళం. అలా కష్టాలు పడి పైకి వచ్చామండి మేము. ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటే ఒక్కొక్క రోజు చాలా బాధేస్తుంది. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే ఆరోగ్యం లేదు. అప్పుడు నేను వంట చేసేదాని గురించి చెప్తున్నాను కదా. ఇదిగోండి ఈ మీల్ మేకర్ కూడా అంతా వేసేసాను, మసాలాలు అంతా వేసేసాను. వంట చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. అన్నీ అయిపోయినాయి. ఇంకా మసాలాలు అదే మిక్సీకి వేసాను కదా, ఆ నీళ్ళంతా వేసేస్తున్నాను. అది కడిగినట్టుగా చేసి ఇంకా అన్నయ్య చెప్పేసి వెళ్ళేవాళ్ళు. అమ్మ ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు రెండో అన్నయ్య. నేను ఎలా చెయ్యాలి? పక్కన అంటే వరుసగా 3 పోర్షన్లు సింగిల్ రూమ్లే ఉండేవి. ఇటుపక్క ఆవిడన్నా అటుపక్క ఆవిడన్నా పాపం అన్నం ఉడికిందా లేదా గంటితో ఎత్తుకొని పరిగెత్తేదాన్ని. గంజి గట్టేస్తుంది ఒక్కొక్కసారి భయము. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటే పిలిచి అన్నం చూడండి అని అడిగేదాన్ని. వాళ్ళు ఒక్కొక్కసారి దగ్గర 10 రోజులు ఉన్నానండి. 2 పూట్ల అన్నం వండాలి కదా, మధ్యాహ్నము రాత్రి. ఇంకా ఒకేసారి వండాలంటే నచ్చేది కాదు అన్నయ్యలకి. ఫ్రెష్గా వేడిగా ఉండాలి, రాత్రికి వేరేగా వండు అనేవాళ్ళు. అన్నమేమో ఎలా వంచాలి తెలియదు. పక్కకెత్తుకొని గంటతో ఇటు పక్కకన్నా అటు పక్కకన్నా పరిగెట్టేదాన్ని. వాళ్ళు ఇంకొంచెం ఉడకాలి అంటే కంగారు. ఇంక మళ్ళీ అలాగొచ్చి అలా పెట్టేసి ఎదురు చూస్తూ మళ్ళీ ఎత్తుకొని పరిగెత్తేదాన్ని. వాళ్ళు నవ్వుకునేవాళ్ళు, ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది అని. రసం పెట్టమని చెప్పారండి. రసానికి నేనేం చేశానంటే ఉట్టి మిరియాలే వేసి దంచి కచ్చా పచ్చాగా దంచి తెల్లగడ్డలు మిరియాలు అంతే, ఇంకేం జీలకర్ర కరివేపాకు అవంతా ఏమేలా. కొత్తిమీర అంటే అప్పుడు తెలిసేది కాదులేండి, వాడేవాళ్ళం కూడా కాదు. అప్పుడు మా పరిస్థితి అలా ఉండేది. కరివేపాకు, ఎండిపోయిన కరివేపాకు ఉండింది, అది కొద్దిగా వేసాను. ఇంకంతే రసం పెట్టేశాను. ఉట్టి మిరియాల రసం అండి. ఇంకా అన్నయ్య నవ్వుకుంటూ తిన్నావా నువ్వు అన్నారు. లేదు నేను తినాలి, మీరు తినేయండి తర్వాత తింటాను అని చెప్పా. అప్పుడు నేను 6th క్లాసు. ఇంకా అన్నయ్య నవ్వుతూ తిని చూడు తెలుస్తుంది, నువ్వు తిను అన్నారు. లేదు నేను మళ్ళీ తింటానంటే సరే ఒక ముద్ద పెడతా పట్టు, ఎలాగుందో చెప్పు అన్నారు. నా రోజులు గుర్తొస్తుంటే నాకు భలేగా నవ్వు వస్తుంది. తింటే మిరియాలు కారం అండి బాబు. ఇంకా అప్పుడు నేర్చుకున్న రసం పెట్టడం ఎలాగా అనేసి చెప్పించారు అన్నయ్య, ఇలా పెట్టాలమ్మా రసము అని. ఇంకా అప్పటి నుంచి రసం ఎక్సలెంట్గా పెడతానండి నేను. అలాగ నేర్చుకునేసాను. మా రెండో అన్నయ్య నాకు రసం పెట్టడం నేర్పించారు. ఇదిగోండి రసం రెడీ, అలాగే మీల్ మేకర్ కర్రీ రెడీ, అలాగే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే ఒక లైక్